హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆర్జీబీ కలర్లో మనకు ఒక సర్కిల్ లాగా ఒక ఆప్షన్ మనకైతే వాట్సాప్లో హైలైట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఆప్షన్ ఏంటని చెప్పేసి దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చాలామంది కూడా కన్ఫ్యూజ్ పడుతూ ఉన్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే మనకు వాట్సాప్లో వచ్చిన ఆ ఆర్జీబీ కలర్లో ఉండే ఆ యొక్క రింగ్ ఆప్షన్ని మనం ఎలా యూజ్ చేయాలి, ఒకవేళ మీకు కనుక ఆ యొక్క ఆప్షన్ రాకపోతే దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే మనం వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఆర్జీబీ కలర్లో మనకు ఒక రింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెటా ఏఐ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్కి మనకు ఒక 5 months బ్యాక్ మనకు చాట్ జీపీటీ పేరుతో మనకైతే ఒక ఏఐని మనకైతే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. సో మనం గూగుల్ క్రోమ్లో కావచ్చు, లేకపోతే మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో కావచ్చు వెళ్ళి మనం చాట్ జీపీటీ అని చెప్పేసి మనం టైప్ చేసి సో అక్కడ మనకు కావాల్సిన క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ తీసుకొని మళ్ళీ మనమైతే వాట్సాప్లోకి వచ్చేసి మనం ఏం చేస్తామంటే కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా మనకు లాంగ్ ప్రాసెసింగ్ కాబట్టి మన వాట్సాప్ సంస్థ వారే మెటా ఏఐ పేరుతో సో మనకైతే వాట్సాప్లోనే చాట్ జీపీటీ సంబంధించి మనకు ఫీచర్స్ అనేవి మనకు తీసుకురావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు జస్ట్ మీరు టైప్ చేస్తే చాలండి, మీకు ప్రాబ్లమ్ని వాళ్ళు మీకైతే రెక్టిఫై చేసి మీకైతే ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి వచ్చేసి బార్డ్స్ ఇమేజెస్ అని చెప్పేసి నేనైతే టైప్ చేసి సెట్ చేస్తున్నాను. సో సెండ్ చేశాను. నేను ఇప్పుడు వాళ్ళైతే టైప్ చేస్తున్నారు, అంటే ఫొటోస్ని జనరేట్ చేయాలి కదా. నార్మల్ ఫొటోస్ పెట్టరండి, అన్నీ కూడా మనకు ఏ అయితే జనరేట్ చేసిన ఫోటోలే మనకు వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బార్డ్స్ ఇమేజ్ కొట్టంగానే సో మనకు టైప్స్ ఆఫ్ బార్డ్స్ అయితే వచ్చినాయండి. ఫుల్ హై క్వాలిటీలో ఉంటాయి అనమాట, అసలు లో క్వాలిటీ అనేది ఉండదండి, ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉంటాయి. తర్వాత నేను కల్కి మూవీ రివ్యూ అని కొడుతున్నాను, సెండ్ చేశాను, టైపింగ్ అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ మీకు కల్కి 2898 AD మూవీ రివ్యూ అని చెప్పేసి మనకు వచ్చేసింది. కీ పాయింట్స్ ఇస్తున్నారు. తర్వాత అన్నీ కూడా దీనికి సంబంధించి మనకు మూవీ సాంగ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఎగ్జాంపుల్కి స్టూడెంట్ అనుకోండి, ఒక ఫ్రీడమ్ ఫైటర్ సంబంధించి కావచ్చు, ఒక పొలిటీషియన్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక క్రికెటర్ గురించి కావచ్చు. సో వీటికి సంబంధించి మీకు ఏది కావాలన్నా సరే మీకు ఎస్ఐ రైటింగ్ అనేది మనకు సింపుల్గా రావడం జరుగుతుంది అనమాట. ఇక నేను క్లిక్ చేస్తున్నాను మహాత్మా గాంధీ గారి గురించి. సో నాకు ఆటోమేటిక్గా నాకైతే ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ మీరు. సో నాకు మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించి ఫొటోస్ అనేవి కావాలండి. దానికి సంబంధించి కూడా మీరు టైప్ చేసి సెండ్ చేసినట్లయితే మీకు అతని యొక్క ఫొటోస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు యూట్యూబ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి కాపీ స్ట్రైక్స్ అనేవి రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ